ఓకే. సో నేను ఇన్ టైంలో క్లోజ్ చేస్తాను. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ మెంటర్స్ రాజేష్ సార్, నాంజీ సార్ అండ్ ఉపేంద్ర అన్నయ్యకి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఆల్ ద లీడర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన లీడర్స్ కి, ఈ జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి, నా అప్లైన్ మెంటర్ ఉపేంద్ర అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నేను ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. చాలా ముఖ్యమైనది. సో ఎవరైతే కాన్సన్ట్రేట్ చేసి వింటారో వాళ్ళు డెఫినెట్లీ విన్ అవుతారు ఇందులో. సో నేను మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు మీరు అందరు రెస్పాండ్ అవ్వాల్సిందే. సో చూడండి, ఒకే కంపెనీ, ఒకే ప్రోడక్ట్, ఒకే బిజినెస్ ప్లాన్, ఎస్ఆర్ నో, ఒకే ట్రైనింగ్, ఒకే లీడర్, అయినా ఒకరే ఎందుకు క్రౌన్ అవుతారు? ఒకరే ఎందుకు యూసిడి, డిసిడి, విఎంసిఎంలు అవుతారు? మరొకరు కొంతమంది ఎందుకు స్టార్టింగ్ లోనే ఆగిపోతారు? స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎందుకు ఆగిపోతారు? కంపెనీ సేమ్, ప్లాన్ సేమ్, ప్రొడక్ట్స్ సేమ్, ట్రైనింగ్ సేమ్, ప్రజెంటేషన్ చేసే లీడర్స్ సేమ్, కానీ ఆ టాపిక్ విని లేదంటే ఆ ప్రజెంటేషన్ మనసులోకి తీసుకొని ఆచరించే వాళ్ళేమో పెద్ద స్టేజ్కి వెళ్తున్నారు. అందరితో పాటు విన్నా మిగతా వారందరూ అక్కడే ఆగిపోతున్నారు. కారణం ఏంటి? వై? అందరు రెస్పాండ్ అవ్వాలి. బిలీవ్ అంటున్నారు కొంతమంది. ఇంకా అంతేనా? ఉన్నారా జూమ్ లో? పార్టిసిపేట్ చేయండి. మీరందరూ పార్టిసిపేట్ చేస్తే మీకు ఇంకా ఎగ్జైట్మెంట్ బాగుంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళ అదృష్టం బాగుంది, లేదంటే ఆయనకి ఎక్కువ సర్కిల్ ఉందేమో, ఎక్కువ పరిచయాలు ఉన్నాయేమో, ఇలా చెప్పగానే అలా జాయిన్ అయ్యారేమో, అందుకే వాళ్ళకి బిజినెస్ తొందరగా అయ్యిందేమో, అందుకే వాళ్ళకి సక్సెస్ తొందరగా వచ్చిందేమో. సో ఒక్కొక్కరు వాళ్ళకి అనుగుణంగా ఆన్సర్ని మార్చుకుంటారండి. రైట్? కానీ రియల్ రీజన్ ఏంటో తెలుసా? మైండ్ సెట్. మైండ్ సెట్ అనేది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఒక గొప్ప మాట చెప్తారు సక్సెస్ఫుల్ పీపుల్ అందరు, ఇఫ్ యు చేంజ్ యువర్ మైండ్ సెట్ యు కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీ మైండ్ సెట్ మారిన రోజే మీ జీవితం మారిద్ది. ఇంకేమి మార్చదు మంది. మనం న్యూ ఇయర్ రాగానే కొన్ని గోల్స్ పెట్టుకుంటాము, ఈసారి ఇది చెయ్యాలి, ఈసారి అది చెయ్యాలి, చాలా అనుకుంటాము. ప్లాన్ అంతెందుకు, వెస్ట్రీ మార్కెటింగ్ ప్లాన్ విన్న రోజు కూడా మనం అది సాధించాలి, ఇది సాధించాలి, ఇందులో ఇది ఉంది, అది ఉందని చాలా అనుకుంటాం. కానీ కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోగానే అక్కడితో ఆగిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనం మైండ్ సెట్ చేంజ్ అవ్వనంత వరకు మనం సక్సెస్ అవ్వలేము. ఈ రోజు మన మార్కెటింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో మన సక్సెస్ ని డిసైడ్ చేసేది 7 రకాల మైండ్ సెట్ల గురించి తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? మీరందరూ రెడీగా ఉన్నారా? సో మీరందరూ కూడా రెస్పాండ్ అవుతే నేను presentation లోకి వెళ్తాను. సో ఇక్కడ మీరందరూ కూడా మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? నిజంగా అవ్వాలనుకుంటున్నారా? ఏదో పై మాటలకి నేను అవుతానని కాదు. నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే ఎస్ ఐఎమ్ అని పెట్టండి. ఓకే. మీరు నిజంగా ఎదగాలనుకుంటే comment లో పెట్టండి. సో సక్సెస్ కి అడ్డుగా ఉన్న అడ్డుగా ఉన్నది ఏంటండి? మీరందరూ కూడా నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఎస్ అంటారు డెఫినెట్లీ. కానీ మీ సక్సెస్ కి అడ్డుగా ఉన్నది మీ పరిస్థితుల, లేక మీ మైండ్ సెట్? ఏమై ఉంటుంది? ఒకసారి 1 మినిట్ డీప్ గా ఆలోచించి చాట్ బాక్స్ లోకి రండి. మీ సక్సెస్ కి అడ్డుగా ఉన్నది మీ పరిస్థితుల, లేక మీ మైండ్ సెట్? సో ఏంటి అనేది, ఈ మీ ప్రశ్నకి కంప్లీట్ ఆన్సర్ నా ట్రైనింగ్ అయిపోయేలో పూర్తిగా మీకే తెలుస్తుంది. ఓకే. ఓకే. సో చిన్న స్టోరీతో స్టార్ట్ చేసుకుందాం ప్రజెంటేషన్లోకి వెళ్ళే ముందు. సో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే ఒక చెట్టును పెంచాలని డిసైడ్ చేసుకుంటారు. ఏదేమైనా సరే చెట్టును పెంచాలి, అది ప్రకృతికి చాలా మంచి చేస్తుందని చెప్పేసి మంచిగా వాళ్ళు మాట్లాడుకొని డిసైడ్ చేసుకుని విత్తనాలు తెచ్చుకుంటారు. ఇద్దరు ఇద్దరు కూడా చెరొక విత్తనం తెస్తారు. సో ఫస్ట్ పర్సన్ ఏం చేస్తారంటే దాన్ని తెచ్చిన వెంటనే ఒక మంచి నేలను చూసుకొని అందులో ఆ విత్తనాన్ని నాటి ప్రతిరోజు నీళ్లు, దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చుతాడు. రెండో ఫ్రెండ్ మాత్రం రేపు నాటుదాంలే, చూద్దాంలే అని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. కొన్ని నెలల తర్వాత ఫస్ట్ ఎవరైతే విత్తనం నాటిన ఫ్రెండ్ ఉన్నారో అతని చెట్టు పెద్దగా అవుతా ఉంటది, చూస్తుండగానే ఎదుగుతుంటది, నీడనిస్తుంది, ఫ్రూట్స్ వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. రెండో వ్యక్తి చేతిలో మాత్రం ఇంకా విత్తనం అలానే ఉంటది, చూద్దాం చేద్దామని లేజీగా పోస్ట్ పోన్ చేసుకుంటా వెళ్తా ఉంటాడు.
చూడండి ఇక్కడ విత్తనం ఇద్దరికి ఒకటే. ఇద్దరికి ఒకేసారి చేతిలోకి వచ్చింది. ఇద్దరు ఒకేసారి నిర్ణయించుకున్నారు. కానీ ఫలితం మాత్రం వేరువేరుగా వచ్చింది. ఎవరైతే ఆ విత్తనం తీసుకొని భూమిలో నాటిన వ్యక్తికేమో మొక్కొచ్చింది, చెట్టొచ్చింది. రేపు నాటుదాంలే అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తికి ఏది రాలేదు. ఎందుకు? వారిద్దరి మైండ్ సెట్లు వేరు. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అలాగే. ఇక్కడ రకరకాల మైండ్ సెట్ పీపుల్ కలుస్తారు. రకరకాల వ్యక్తులను ఎదుర్కోవాలి. రకరకాల మనుషుల మైండ్ సెట్‌లతో పనిచేయాలి. ఇక్కడ నువ్వెంత పాజిటివ్ మైండ్ సెట్‌తో ఈ బిజినెస్‌లో జాయిన్ అవుతావో, నువ్వు జాయిన్ చేసిన వ్యక్తి అదే మైండ్ సెట్‌తో ఉంటారు అనుకోకూడదు. మనం అలా ఆశిస్తాం కాబట్టే రిజల్ట్‌లో దెబ్బైపోద్ది. అర్థమవుతుందా? సో, అందుకే ఈరోజు నేను చెప్పబోయే ఈ ప్రెజెంటేషన్ అనేది కంప్లీట్‌గా టాపిక్ ఎండ్ వరకు మీరు కాన్సంట్రేట్ చేసి వింటే ఖచ్చితంగా మీకొక క్లారిటీ వస్తుంది. రైట్. మరి ఈరోజు చూద్దాం అసలు ఎలాంటి మైండ్‌సెట్ పీపుల్ ఉంటారు? నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఎలాంటి వ్యక్తులను ఎదుర్కోవాలి? ఎలాంటి వ్యక్తులు మనకి ఏమేం సమాధానాలు చెప్తారు? వాళ్ళకి మనం మెచ్యూర్డ్‌గా ముందుకెళ్ళాలి. మన మైండ్‌సెట్ ఎలా ఉండాలి అనేది ఓవరాల్‌గా ఈ టాపిక్‌లో అర్థమవుతుందండి. సో, చూడండి చాలా మంది స్మాల్ మైండ్స్‌తో ఉంటారండి. సో, ఫస్ట్ వచ్చేసి చాలా స్మాల్ మైండ్స్ అంటే చిన్న ఆలోచనలు. వాళ్ళ ఆలోచనలు చాలా చిన్నగుంటాయి. అసలు వాళ్ళకెలా ఉంటదంటే ఒక చిన్న ప్రపంచం. ఇదే నా జీవితం. నా సక్సెస్ కూడా ఇంతే రావాలి. నా లైఫ్ అంతా ఇంకింతే. దీనికి మించిన ఇంకా వేరే ఏమీ లేదు. అని వాళ్ళకి వాళ్ళు ఒక గీత గీసుకొని లైఫ్ ఇంతే అనుకోని ఫీల్ అయిపోతా ఉంటారు. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళకొక చిన్న చిన్న కలలుంటాయండి. చిన్న ఆలోచనలు, చిన్న లక్ష్యాలు. ఇలా ఉండే పీపుల్ ఏం ఆలోచిస్తారు తెలుసా? నాకు నెలకింత సాలరీ వస్తే చాలు. ఇంతకంటే పెద్ద అవసరం లేదు. అన్నీ ఇందులోనే సమకూర్చుకుంటాం. అనేసి అలాంటి మైండ్ సెట్‌లో వీళ్ళుంటారు. అంటే వాళ్ళకి ఎన్ని సామర్థ్యాలున్నా సరే, వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళే తగ్గించుకుంటా ఉంటారు. రైట్? ఎగ్జాంపుల్ ఒక చిన్న గ్లాస్‌లో పెద్ద సముద్రాన్నయితే నింపలేం గదా! ఒక చిన్నదేమో గ్లాసు మనం తీసుకొచ్చి ఓ లీటర్‌ల వాటర్ అయితే అందులో పోయలేం. ఎందుకు? గ్లాస్ లిమిట్ చాలా చిన్నది. నువ్వు ఒక లీటర్ వాటర్ పోయాలంటే ఎలా పాసిబుల్ అవుద్ది? నువ్వు పావు లీటర్ గ్లాస్ తెచ్చి లీటర్ వాటర్ నింపాలి అంటే అసలు పాసిబుల్ ఏమవుతది? అలాగే మన మైండ్ గూడా చిన్నదైతే మన దగ్గరికి ఎంత పెద్ద అవకాశం వచ్చినా దాన్ని గుర్తించలేము. యెస్ ఆర్ నో? వెస్టీజ్ అనేది గ్రేట్ ఆపర్చునిటీ. నాలాంటి ఎన్నో లక్షల మందికొచ్చింది అవకాశం. కానీ కొన్ని వేల మందిలో లక్షలు సంపాదిస్తున్నారు ఈరోజు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు స్మాల్ మైండ్స్‌లో లేరు. వాళ్ళకొచ్చిన అవకాశాన్ని గుర్తించారు. మనకు అవకాశాన్ని గుర్తించినా సరే ఆచరించడంలో ఇంకా వెనక్కెళ్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. వెస్టీజ్ లాంటి బిజినెస్‌లో లక్షల కోట్లు సంపాదించే అవకాశం ఉంది. కానీ మన ఆలోచన రూ. 5,000 దగ్గరే ఉంటే, మన ఆదాయం కూడా అక్కడే ఉంటది. దట్ ఈస్ స్మాల్ మైండ్స్. యెస్ ఆర్ నో? మీరు నెట్వర్క్ మార్కెటింగ్‌లోకొచ్చి 100 మందికి చెప్పే ఏదైతే ఆపర్చునిటీ గురించి చెప్తామో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ 10 మందికి చెప్తే ఇద్దరొస్తారు. 100 మందికి చెప్తే 20 మందొస్తారు. ఇది మనకు యాజ్ యూజువల్‌గా తెలిసిందే. కానీ ఆ 100 మందిని మనం కలుస్తున్నామా? 100 మందిని కలవాలి అనేది నీ ఆలోచనలో ఉంటే నువ్వెళ్లి కలుస్తావు. కానీ నీ స్మాల్ మైండ్ అయితే ఏముంది? 10 మందిని కలిసావు. ఆ 10 మందికి జెప్పావు నాకెవ్వరు జాయినింగ్స్ రాలా. 10 మంది నో అన్నారు. నా ఫ్యామిలీ మెంబర్, నా అక్క, నా చెల్లి, నా ఫ్రెండ్, నా రిలేటివ్ ఆ 10 మందే వద్దన్నారు. ఇంక బిజినెస్‌లో నాకు సెట్ అవ్వదు. నాకు సూట్ అవ్వదు. ఇలా ఎవరైతే స్మాల్ మైండ్స్ ఉన్న పీపుల్ ఉంటారో మొదటి 10 మందికే ఆగిపోతారండి. మొదటి 10 మందిలో వచ్చిన రిజెక్షన్స్‌కే ఆగిపోతారు. సో, ఫైనల్‌గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, స్మాల్ మైండ్ ఉన్న పీపుల్ ఆపర్చునిటీని చూడరు. లిమిటేషన్స్ మాత్రమే చూస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళు గిరి గీసుకొని వాళ్ళంటూ ఒక ప్రపంచంలో ఒక బాక్స్ ఇక్కడ ఇచ్చాడు ఈజీగా. ఆ బాక్స్‌లో ఉండిపోయి ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడింకా. ఆ బాక్స్‌లోనే నా లైఫ్ ఇందులోనే కంప్లీట్‌లీ ఇందులోనే. వాడికి ఆపర్చునిటీ ఎంత పెద్దగున్నా ఎదురుంగా రూ. 1,00,00,000 పెట్టినా గూడా ఆయనకు గావాల్సిన 10,000 తీసుకుంటాడు. సో, ఇలాంటి పీపుల్ మనకి బిజినెస్‌లో జాయిన్ అయిన తర్వాత టీమ్ బిల్డ్ చేసే ప్రాసెస్‌లో కనిపిస్తారు. వాళ్ళకి నువ్వెళ్లి లక్షల గురించి చెప్పు, ప్రొడక్ట్స్ చాలా బావుంటాయని చెప్పు, మంచి రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ అని చెప్పు, ఎన్ని చెప్పినా సరే, ఓకే అండి, చూద్దామండి, చేద్దామండి, మా ఆయన్ని అడిగి చెప్తానండి. అవునా అండి? చూద్దాం, చేద్దాం. ఓకే అండి, నేను జాయిన్ అవుతానండి. ఇక్కడితోనే ఆగిపోద్ది. ఇలాంటి పీపుల్స్‌ని చూసి ఇంతమందికి చెప్పాం నాకు రిజల్ట్ రాలేదంటారు చాలామంది.
సో వాళ్ళు స్మాల్ మైండ్స్. ఇన్ కేస్ వాళ్ళు మీకు బిజినెస్‌లో జాయిన్ అయినా ఎక్కువ కాలం నిలబడరండి. మీ అదృష్టం ఏంటంటే మొదట్లోనే వాళ్ళు జాయిన్ అవ్వట్ల. ఇంకా ఏమంటారు మన వర్క్‌ని గాని, మన పేషెన్స్‌ని గాని స్టార్టింగ్‌లోనే తగ్గిస్తారు. అది మన అదృష్టం. మనమేమనుకోవాలి, అరే! వీళ్ళు మన బిజినెస్‌కి సెట్ అవ్వరు. ఇలాంటి వాళ్ళని కాదు ఇంకొంచెం మెచ్యూర్డ్ పీపుల్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలని గో టు నెక్స్ట్ ఇంకా వేరే నెక్స్ట్‌కెళ్ళిపోవాలి తప్పితే, నేను ఎంతమందికి చెప్పినా రాలేదేంటి? మీ అదృష్టం వాళ్ళు అక్కడితోటి ఆగిపోతున్నారు. వాళ్ళు స్మాల్ మైండ్స్ వాళ్ళొచ్చిన పెద్ద మీకు బిజినెస్ అవ్వదు. ఒక నెల, 2 నెలలుంటారు. మూడో నెలకెళ్ళిపోతారు వాళ్ళు. ప్రాబ్లమ్ వస్తే ఆగిపోతారు. లేదంటే ఎక్కువ ఆలోచించరు. ఒక ప్రోగ్రామ్‌కి ఇక్కడి నుంచి విజయవాడ రమ్మంటే రారు. వాళ్ళ ఇంటి పక్కనే మీటింగ్ పెట్టాలి అలాంటోళ్ళకి. మీకే చాలా బర్డెన్ అలాంటోళ్ళొస్తే. సో, ఎవరైతే మనకి రిటర్న్స్ మనకే చెప్తన్న వాళ్ళుంటారో వాళ్ళు చాలా స్మాల్ మైండ్ సెట్స్. అలాంటి స్మాల్ మైండ్ సెట్‌తో మనం బిజినెస్‌ని చేయలేము. వాళ్ళు మొదట్లోనే ఆగుతారు. రైట్? సో, మీరు ఏ మైండ్ సెట్‌లో ఉన్నారనేది గూడా ఆలోచించుకోండి. ఈ ఓవరాల్ ప్రెజెంటేషన్ తర్వాత. తర్వాత నారో మైండ్స్ అండి. ఈ నారో మైండ్స్ అంటే ఏంటంటే ఇంకా ఏమంటారు వీళ్ళ ఆలోచనలు గూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. అంటే ఇలాంటి వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడరండి. దేనికి గూడా అంతా నాకు తెలుసులే అనేది వాదిస్తా ఉంటారు. అన్నీ నాకు తెలుసు నేను విన్నాలే అంటారు కదా! చాలామంది మన టీమ్స్‌లో కూడా మనం ఫేస్ చేస్తా ఉంటాం. చెప్పిన మీటింగే కదా సార్ అదే ప్లాన్ గదా! అదే ప్రొడక్ట్ గదా! ప్రతిరోజు ఏమింటానులెండి జూమ్ మీటింగు. రోజు జరుగుతుంది గదా! ఉదయం ఒకటి, నైట్ ఒకటి. నాకు అవకాశం ఉన్నప్పుడు యాడ్ అవుతానులెండి. ఇలా చెప్తారు కొంతమంది. అంటే మంచి వ్యక్తి అయ్యి, మంచి ఆలోచనలో ఉండి, సిట్యుయేషన్ టైం లేక అటెండ్ కావడం, కాకపోవడం వేరు. అదే పనిగా రోజు చెప్పిందే చెప్తా వస్తున్నారనుకోండి, వాళ్ళు నారో మైండ్స్‌లో ఉన్నట్టు. అంటే వాళ్ళకేంటంటే, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇది మా ఊర్లో సాధ్యం గాదండి. సిటీలో అయితే బావుంటదండి బిజినెసు. మా పల్లెటూరులో సెట్ అవ్వదండి. లేపోతే మా ఇంట్లో ఎవరు చేయరండి. నేను చేస్తా అన్నా ఒప్పుకోరండి. ఇది నాతో కాదండి. ఇది నేను చేయలేను. అమ్మో! జనాల్లో మాట్లాడాలా? మీటింగ్‌కి రావాలా? ఇలా, ఇలా వస్తాయండి వాళ్ళ నుంచి ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. సో, వాళ్ళు ఏందంటే ఇంగ నేనన్నీ సాధించేషినా, లేపోతే నాకన్ని అనుభవాలున్నాయి. నాకన్నీ తెలుసు నువ్వేం చెప్తావులే అన్న మైండ్‌సెట్‌లో ఉంటారు. అంటే ఒక బావిలో ఉన్న కప్పకి అదే ప్రపంచం అంట. బయట ఎంత ప్రపంచం ఉన్నా సముద్రం గురించి ఎంత చెప్పినా దానికి అర్థం కాదు. "అహే! నా బావే చాలా మంచిది. నువ్వేం సముద్రాన్ని పొగుడుతావు. నా బావి కంటే గొప్పదా" అంటూ వాదిస్తది కప్ప. అందుకే దాని బావి వరకే దానికి లిమిట్స్. మనిషిలో నారో మైండ్‌తో ఉంటే కూడా విజయాన్ని చూడలేరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? నేర్చుకునే తత్వం ఉండదు. వాడిదే కరెక్ట్ అని వాదిస్తారు. పడిపోయినా లేవలేరు. అక్కడే ఆగిపోతారు. అరే! నేనెందుకు పడిపోయాను? నా తప్పులేంటి? నేనెందుకు మిస్టేక్ చేశాను? అసలు ఏం జరిగిందనేది గ్రహించలేరు. ఎందుకంటే వారు తప్పొప్పుకునే మైండ్‌సెట్ వాళ్ళలో ఉండదు. నారో మైండ్స్ ఏంటంటే వాదించే తత్వం వాళ్ళకుంటది. సో, మనం వెస్టీజ్‌లో జాయిన్ అయిన తర్వాత వేల మందిని జాయిన్ చేసే బిజినెస్‌లో మనం ఉన్నామండి. ఇలాంటి మైండ్‌సెట్ పీపుల్ మనకి కనిపిస్తారు. మార్కెట్‌లోకెళ్తే ఫస్ట్ 10 మందిలో ఐదుగురు ఈళ్ళే ఉంటారు. సో, వాళ్ళు చెప్తారు. మీ మీ ఇంటి దగ్గర బానే చేస్తున్నారండి. మా ఇంటి దగ్గర అసలు ఎవ్వరు జాయిన్ అవ్వరు. చెప్పలేం తెలుసా వాళ్ళకి? వాళ్ళెలా అంటారో తెలుసా? వాళ్ళే ముందు చెప్తారు. ఓహో! వీళ్ళు నారో మైండ్‌సెట్ పీపుల్ అని మనం అక్కడ గెస్ చేయొచ్చు. వీళ్ళు బిజినెస్ చేస్తారా? ప్రొడక్ట్ వాడతారా? లేదంటే వీళ్ళు బిజినెస్‌కి పనికొస్తారా? లేదా? అనేది మొదట్లోనే అర్థమవుతుంది. అంటే అసలు ప్రయత్నం చేయడానికి గూడా ఇష్టపడరండి ఈ వ్యక్తులు. సో, వీళ్ళు మన బిజినెస్‌కి సెట్ అవ్వరు. సో, బిజినెస్‌లో మీరున్నా సరే ఇలాంటి మైండ్ సెట్‌తో ఉంటే గ్రో అవ్వరు. ఓకే. ఈవెన్ నేను నారో మైండ్ సెట్‌తో ఉంటే నేను గ్రో అవ్వను. నాకు రిజల్ట్ రాదు. నాకు సక్సెస్ రాదు. నేను అనుకున్నదేది గూడా నాకు పాసిబుల్ అవ్వదు. అంటే స్మాల్ మైండ్ సెట్‌తో ఉండకూడదు. అలాగే నారో మైండ్ సెట్‌తో కూడా ఉండకూడదు ఈ బిజినెస్‌లో. ఓకే. అలాగే థర్డ్ వన్ వచ్చేసి నెగెటివ్ మైండ్స్. ఇంకిది మామూలు డేంజర్ గాదింక. అసలు ఈళ్ళెంత ప్రమాదం అంటే వీళ్ళ ప్రతి ఆలోచన నెగెటివే. అసలు ఏ పని స్టార్టే చేయడు. పెట్టక ముందే పని స్టార్ట్ చేయకముందే ఓడిపోయినట్టు ఫీల్ అవుతా ఉంటారు. ఒకవేళ ఓడిపోతే ఏంటి? వాళ్ళ దగ్గరికి ఎళ్ళకంటే ముందు వెళ్తే నో అంటారేమో! నాకు ఈ బిజినెస్ గురించి చెప్పడానికి రాదేమో! ఇది నాకు చాలా కష్టమేమో! లేపోతే నాకు అదృష్టం కలిసి రాదేమో! ఇలా ఆలోచిస్తా ఉంటారండి. వీరు చాలా ప్రమాదం ఇంకా. అన్ని వ్యతిరేక ఆలోచనలే ఉంటాయి వీళ్ళకి. ఓకే. అసలు వాళ్ళ ఓటమికి గూడా వేరే వాళ్ళే కారణం అంటారు. ఆల్రెడీ అలాంటోళ్ళని చూసి టీమ్‌లో పైన చాలా మందిని చూసానులెండి నా ఎక్స్‌పీరియన్స్‌లో. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా కూడా వేరే వాళ్ళ రీజన్ అని బ్లేమ్ చేస్తా ఉంటారు. ఎప్పుడు ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తారండి.
ఎప్పుడు ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళకి నిజంగా అదృష్టం గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళ రాతలో అదృష్టం అనేది ఉండదు ఇంకా. పాజిటివ్ లో కూడా నెగిటివ్ ని వెతుకుతున్నావంటే ఇంకా నువ్వు ఏ మైండ్ సెట్ ఇక్కడ? ఎంతసేపు ఫ్రస్ట్రేషన్, సాడ్నెస్, లేదంటే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్, డిప్రెషన్, నెగిటివిటీ, జెలస్, డౌట్స్, ఎంతసేపు ఇదే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి, పాజిటివ్ అనేది ఉండదు. ఓకే. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇద్దరు రైతులు, ఇప్పుడు వర్షాకాలం కదా, వాళ్ళకి రైతులకు మంచి సీజన్ కదా ఇది. ఇద్దరు రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారంట. ఒకరేమో వర్షం వస్తుందని నమ్మి పొలాన్ని మొత్తం దుక్కి దున్ని సిద్ధం చేసిండు పొలంకి వేయడానికి. మరొక వ్యక్తి ఏమో వర్షం రాదనుకొని ఇంట్లో కూర్చున్నారు. వర్షం ఇద్దరికి ఒకేసారి వచ్చింది, కానీ పంట ఒక్కరికే వచ్చింది. ఎందుకు? డిఫరెన్స్ మైండ్ సెట్ లో ఉంది ఇక్కడ. ఆయన కూడా నమ్మి వస్తదేమో అని చెప్పి సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆయనకు కూడా రిజల్ట్ వచ్చేది, పొలం వచ్చేది, పంట వచ్చేది. ఆయన రాదేమోలే అని కూర్చున్నాడు, ఆయనకి పంట కూడా రాలేదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా నెగిటివ్ మైండ్ ఉన్న డిస్ట్రిబ్యూటరు మన టీంలో ఒకరు నో అంటే ఇంకెవ్వరికి చెప్పడండి. ఆ వ్యక్తి నువ్వు ఎంత మోటివేట్ చేసినా నా వల్ల కాదండి, నా ఇంట్లో ఇంకా ఏమంటారు 100 కారణాలు వెతుకుతాడు ఆ వ్యక్తి. అది వద్దు అని మనకు చెప్పడానికి స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చెయ్యని బిజినెస్ అని చెప్పకుండా, నాకు వద్దండి, నేను చెప్తే ఎవరు వినట్లేదండి, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి, లేదంటే నాకు సాధ్యం కాదండి, ఏదేదో చెప్తా ఉంటాడు. వాడు నోటికి ఏదొస్తుంది గుర్తు చేస్తాడు, ఏదొస్తుంది చెప్పేస్తారు. సో వీళ్ళు నెగిటివ్ పీపుల్ అండి. పాజిటివ్ మైండ్ ఉన్న పీపుల్ ఏంటంటే 100 మంది రిజెక్ట్ చేసినా 101 వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తాడు, అక్కడ సక్సెస్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక చిన్న పిల్లోడు నడవడం నేర్చుకునే ముందు ఎన్నిసార్లు పడిపోతాడండి? ఎన్నిసార్లు పడిపోతాడు? దెబ్బలు తగిలించుకుంటాడు, బ్లడ్ వస్తుంది, నొప్పులు వస్తాయి చిన్న పిల్లోళ్ళకి. మరి నేను పడిపోతున్నాను అని చెప్పి భయపడుతూ కూర్చుంటే నడవడం మానేస్తాడా? అలా మానేస్తే జీవితంలో ఎప్పుడు నడవలేడు ఇంకా. మనం ఎంకరేజ్ చేస్తాం, కమాన్ నడువు, నువ్వు నడుస్తున్నావు, అడుగులే బాగుంది అని చెప్పి ఇంకా సపోర్ట్ గా మనం ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. కానీ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ని ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు మనల్ని లాగుతారు ఇంకా నెగిటివ్ లోకి. సో ఇలాంటి పీపుల్ తో జాగ్రత్తగా ఉండండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ జూమ్ ఎవరైతే వింటున్నారో, ఈ జూమ్ లో ఎవరికైనా సరే ఇలాంటి మైండ్ సెట్ ఉంటే, నేను పలానా వాళ్ళకు ఉందని నేను చెప్పలేను, చెప్పను కూడా. ఈవెన్ నాకైనా సరే ఇలాంటి మైండ్ సెట్ నాకుంటే నేను ఎప్పుడు గ్రో అవ్వను. ఈ నెగిటివ్ మైండ్ సెట్ తో బిజినెస్ లో ఎప్పుడు చేయలేము, ఉండలేము. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ కి నెగిటివ్ మైండ్ సెట్ సెట్ అవ్వదు. ఉంటే స్టార్టింగ్ లోనే వదిలేసేయండి, లేదా మైండ్ సెట్ ని మార్చుకొని ముందుకెళ్ళండి. ఓకే. సో స్మాల్ మైండ్ సెట్ నుంచి బిగ్ మైండ్ లోకి వెళ్ళాలి, నారో మైండ్ సెట్ నుంచి ఓపెన్ మైండ్ సెట్ లోకి వెళ్ళాలి, నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్ కు మారగలిగితే మన ఇన్కమ్స్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, మన ఫ్యామిలీ ఫ్యూచర్ కానీ మారిద్దండి. సార్ నో, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, మన సక్సెస్ ని డిసైడ్ చేసేది మన కంపెనీ కాదు, మన ప్లాన్ కాదు, మన ప్రోడక్ట్ కాదు, కేవలం మన మైండ్ సెట్ మాత్రమే. రైట్. ఇప్పుడు మీరు ఈ 3 మైండ్ సెట్లు ఉంటే అసలు సక్సెస్ రాదు నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఇది 4గో మైండ్ సెట్, ఇది ఇంకా చాలా డేంజర్ మైండ్ సెట్, లేజీ మైండ్స్. వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉంటాయండి. నేను నా టీంలో చాలా మందిని చూసాను ఇలాంటి పీపుల్స్ ని. అసలు వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తే సూపర్, ఇంకా అసలు అవుట్ ఆఫ్ 100కి 100 వచ్చేస్తాయి. ప్లాన్ చెప్పిన, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన, లేదంటే డెమో చేసిన, ఒక జాయినింగ్ చేసిన, వర్క్ వెళ్తే ఒక రిజల్ట్ వచ్చిన, మంచి క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఒక లేజీ అనే ఒక మైండ్ సెట్ వల్ల వాళ్ళ టాలెంట్స్ ని వాళ్ళే బ్రేక్ చేస్తారు తెలుసా. నిజంగా బద్ధకం అంటారు కదా, లేజీ అంటేనే బద్ధకం. నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం టాలెంట్ లేకపోవడం కాదండి, లేజీ మైండ్స్ ఉండడం వల్ల. యాక్షన్స్ ఎందుకు తీసుకోరు? నిజంగా చెప్పండి, నిన్న ఉపేందర్ సార్ మనకు ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఆయుష్ అంత ప్రోడక్ట్ గురించి ఇచ్చారు. అందులో అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉంటాయి, అది వాడుకుంటే మనకి ప్రాబ్లం తగ్గిద్ది, మన ఫ్యామిలీకి ఇస్తే హెల్తీగా ఉంటాం. కానీ ఎంతమంది వాడతాం? దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మైండ్ సెట్. రోజు ఒక లీడర్ ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఇది ఆచరించండి, ఇది చేస్తే మన రిజల్ట్ ఇలా ఉంటది, మనం ఇలా ముందుకెళ్తాం, ఇలా సక్సెస్ అవుతామని. విన్నప్పుడు వావ్ బాగుంది, నాకు యూజ్ అయింది, నేను డెఫినెట్లీ చేంజ్ తీసుకుంటాను, నేను మంచి రిజల్ట్ చూపిస్తాను, మంచి గ్రోత్ లోకి వస్తాను, ఎవరికి ఏది నోటికి వస్తే చెప్పేస్తాం. కానీ యాక్షన్ లోకి వచ్చేసరికి బ్రేక్, బికాజ్ లేజీ మైండ్స్.
టాలెంట్ లేకపోవడం కాదు. టాలెంట్ ఎందుకండి? ఒక వ్యక్తికి నీకు తెలిసింది ఇన్ని సంవత్సరాలు ఒక ఎక్స్పీరియన్స్ ఉండి ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి జాయిన్ చేయించలేకపోతున్నావు అంటే నీ దగ్గర టాలెంట్ లేకనా, ప్రజెంటేషన్ రాకనా, వాయిస్ లేకనా, నాలెడ్జ్ లేకనా? మన దగ్గర ఉన్న నాలెడ్జ్ కి అదే టీమ్ లో క్రౌన్ డైరెక్టర్ కూడా ఉండదు. నేను చెప్పాలంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్న టాలెంట్ నాలెడ్జ్ ఉండదు. పని చేస్తే డబ్బులు వద్దన్నా పిచ్చి పిచ్చి వస్తాయి. ఆ లేజీ మైండ్ సెట్ ఉండడం ద్వారానే రిజల్ట్ రావట్లేదు. రైట్. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే టాలెంట్ లేకపోవడం కాదు, కేవలం లేజీ మైండ్స్ ఉండడం ద్వారా. లేజీ మైండ్ అంటే పని చేయకుండా ఫలితాలు ఆశిస్తారు. నేను పని చేయను, నాకు ₹1,00,000 రావాలి. నేను పని చేయను, నాకు కార్ ఫండ్ రావాలి, హౌస్ ఫండ్ రావాలి, నేను ఫారెన్ వెళ్ళి రావాలి. పని చేయకుండా ఎలా వస్తాయి? వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో చెప్పనా? ఒకవేళ మీలో ఎవరికన్నా ఉంటే తీసేయండి, దయచేసి తీసేయండి, ఎవరిని తప్పుగా అనుకోవద్దు. సో నేను ప్రజెంటేషన్ ఉద్దేశించి చెప్తున్నాను, మనుషులను ఉద్దేశించి చెప్పట్లేదండి. లేజీ మైండ్ ఉన్న పీపుల్ ఈ రోజు చేద్దాం అనుకున్న పనిని రేపటికి పోస్ట్ పోన్ చేస్తారు. సో జూమ్ లో అటెండ్ అవ్వరు కానీ డబ్బులు మాత్రం కావాలి. ప్రజెంటేషన్స్ ఇవ్వరు కానీ టీం మాత్రం పెరగాలి. అసలు ఎవరిని కలవాలి, ఏం చేయాలనేది డైలీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోరు కానీ డబ్బులు మాత్రం, ప్రమోషన్స్ మాత్రం రావాలి. ఎందుకు? ఇప్పటిదాకా ఒక స్టోరీ చెప్పాను. రైతు పంట కావాలి అంటే విత్తనం వేయకుండా వస్తుందా అండి? విత్తనం వేయకుండా పంట కోసం ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా రాదు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రాస్పెక్ట్ చేయకుండా కూడా టీం రాదు, టీం బిల్డింగ్ జరగదు. నువ్వు వెళ్ళి ప్రాస్పెక్టింగ్ కలిసి వన్ అండ్ వన్ ప్లాన్ షో చేసి, హోమ్ మీటింగ్ చేసి, వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తేనే అప్పుడు మనకి టీం బిల్డింగ్ అనేది జరిగింది. నీ దగ్గర టాలెంట్ ఉండి, క్వాలిటీస్ ఉండి ఉపయోగించుకోకుండా పని చేయకుండా డబ్బులు రావాలి అంటే దట్ ఈస్ లేజీ మైండ్. ఈ మైండ్ సెట్ లో ఎంత కాలం ఉన్నా డబ్బులు రావు. రోజు 10 మందికి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ లో ఒక్కరికి ఇద్దరికి ఇస్తే సక్సెస్ వస్తుందా? కొంతమంది ఉంటారు, రోజు నేను పని చేస్తున్నానండి కానీ నాకు రిజల్ట్ రావట్లేదండి. ఆయనకున్న సర్కిల్ కి లేదంటే ఆయనకున్న సబ్జెక్ట్ కి, ఆయన దగ్గర ఉన్న టాలెంట్ కి రోజు 10 మందిని కలిస్తే ఒక పెద్ద లీడర్ అవుతారండి. కానీ ఒక్కరికి ఇద్దరికి చెప్తే ఆగిపోతున్నాడు ఆ వ్యక్తి. ఆ రిజల్ట్ కూడా స్లోగా ఎప్పటికీ వస్తుంది. దట్ ఈస్ లేజీ మైండ్. ఒకవేళ మన టీంలో ఎవరైనా ఉంటే మార్చుకుందాం, వాళ్ళ క్వాలిటీస్ గుర్తు చేయండి. సార్ మీరు వండర్ఫుల్ గా మాట్లాడతారండి, అసలు మీకు స్టేజ్ ఫియర్ అనేది లేదండి, లేదంటే మీ ప్రజెంటేషన్ ఎంత బాగుంటుందో తెలుసా, ఇలా వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మీరు ఇలా గనక పనిచేస్తే అసలు మామూలు రిజల్ట్ రాదండి అని చెప్పేసి. ఓకే. సో కావాల్సిన సక్సెస్ కి కావాల్సిన అదృష్టం కాదండి, డిసిప్లిన్. ఎవరైతే డిసిప్లిన్ గా రెగ్యులర్ గా వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఫైనల్ గా లేజీ మైండ్ ఉన్న పీపుల్ వాళ్ళకున్న డ్రీమ్స్ ని చంపేసుకుంటారు, కళల్ని చంపేస్తుంది. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రోయింగ్ మైండ్స్. ఇది ఇక్కడ నుంచి మనం మార్కెటింగ్ కి కావాల్సిన మైండ్స్ ఇవి. ఇప్పుడు మనం ఇంకా రిజల్ట్స్ తెచ్చుకోలేకపోవడానికి రీజను, 80 మందిని 100 మందిని చేయకపోవడానికి రీజను, ఉన్న 60 మంది టైం అటెండ్ కాలేకపోవడానికి రీజను ఇప్పుడు చెప్పిన 4 సెట్లలో ఉండడం వల్లనే. ఎవరైతే ఈ 5, 6, 7 పాటిస్తారో, ఎవరైతే మనం ఇవి బిల్డ్ చేసుకుంటామో ఇక్కడి నుంచి మన రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది. చూడండి, నిజంగా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని పాటించండి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు పాటించండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. సో ఇక్కడ గ్రోయింగ్ మైండ్స్ లో ఏంటంటే ఎదగాలి అన్న ఆశ, బర్నింగ్ డిజైర్. నేను ఎదగడానికి నాకు ఎక్కడ ఏ విషయం తెలిసినా అది నేను నేర్చుకోవడానికి రెడీ. వాళ్ళకు ఒక కసి, పట్టుదల, పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని పనిచేస్తారు. వాళ్ళు పెట్టుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నిన్న ఏం జరిగిందో ఆలోచించరండి, నిన్నటికంటే ఇప్పుడు బెటర్ అవ్వాలని ఆలోచిస్తారు. గతంలో జరిగిన అనుభవం నుంచి రేపటికి కావాల్సిన మంచిని తీసుకొని వాళ్ళు పాజిటివ్ గా ముందుకెళ్తారు. జూమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జూమ్ మీటింగ్ అంటే ముందు నేను ఉండాలి, తర్వాత నా టీం నేను ఉంచుకోవాలి. ముందు పార్టిసిపేట్ లిస్ట్ లో నా నేమ్ ఉందా లేదా? మీటింగ్ అంటే వాళ్ళు ముందు వస్తారు, ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే వాళ్ళు వాళ్ళ టీం అటెండ్ అవుతారు. సో రోజు కొన్ని బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ పడతారు. సో లీడర్స్ వాళ్ళ టీంలో ఎలాంటి పీపుల్ వస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. ప్రతి ఫెయిల్యూర్ ని ఒక లెసన్ గా తీసుకుంటారు. చూడండి, మన లీడర్స్ ఎప్పుడు చెప్తారు ఒక బ్యాంబూ ట్రీ గురించి. ఎన్ని సంవత్సరాలు అంటే 5 ఏళ్ళు భూమిలో అలాగే ఉంటది, ఎన్నిసార్లు నీళ్లు పోసినా, రోజులు తరబడి నీళ్లు పోసినా కనీసం ఒక ఆకు కూడా కనిపించదు, ఒక చిన్న మొక్క కూడా కనిపించదు 5 ఏళ్ల వరకు. ఎందుకు? లోపల ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ వేస్తుంది అది.
వేర్లు బలంగా పెరుగుతాయి. ఇంకా తర్వాత వస్తది 5వ సంవత్సరం ఒక్కసారిగా చాలా ఎత్తుకెళ్ళిపోద్ది ఆ ప్లాంట్. బాంబూ ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్‌లో మనకు సక్సెస్ కాలేదనిపిస్తాం. అంటే కనిపిస్తుంది అలా అనిపిస్తుంది. ఇన్‌కమ్ రాదు అనిపిస్తుంది. ఇన్‌కమ్ కనిపించదు. కానీ ఇక్కడ గ్రోయింగ్ మైండ్స్‌లో మీరుంటే, ఇక్కడ మీ స్కిల్స్‌ని మార్చుకుంటారు. మీ కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తారు. మీ కమ్యూనికేషన్ వే ఆఫ్‌ని మార్చుకుంటారు. మీలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. గ్రోయింగ్ మైండ్స్‌లో ఉండి ఫస్ట్ ఇన్‌కమ్ కనపడకపోయినా మీకు బోనస్‌గా మీ స్కిల్స్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్ దేన్నైనా మనం చేయగలమన్న ఒక ధైర్యం అన్నీ నేర్పిస్తది ఈలోపు మనకి మార్కెటింగ్ అనేది. ఏదో కేవలం నేను వస్తున్నా, పోతున్నా, ప్రొడక్ట్స్ ఇస్తున్నా, నలుగురిని జాయిన్ చేస్తున్నా, నాకు డబ్బులు రాట్లే అనుకోవడానికి ఏముండదండి. ప్రతీదీ మార్పు, ప్రతీదీ చేంజ్ అనేది తీసుకొస్తుంది. ఓకే. సో, మన డబ్బు కోసం కాదు, గ్రోత్ కోసం పోరాడదాం ఇక్కడి నుంచి. గ్రోత్ వచ్చినప్పుడు డబ్బులు ఆటోమేటిక్‌గా దానంతట అదే వస్తుంది. యెస్ ఆర్ నో? సో, అందరూ కూడా గ్రోయింగ్ మైండ్స్‌లో ఉండండి. సో, లాగ్ పెట్టేసుకొని నా మైండ్ ఇంతే నాది ఫిక్స్డ్ మైండ్ సెట్. నేనెందుకు వినాలి? వాళ్ళు చెప్తే నేనెందుకు వినాలి? ఆయన అలాగే చెప్తారులే, చెప్పిందే చెప్తారులే. నో. చెప్పిన దాంట్లో నీకు అవసరమైనది తీసుకొని దాన్ని ఆచరిస్తే మనకి పెద్ద విజయాలొస్తాయి. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌కి కావాల్సింది గ్రోయింగ్ మైండ్స్ అండ్ మెచ్యూర్ మైండ్. ఇదుండాలండి ఆరో పాయింట్. హుందాగుంటారండి. వాళ్ళు చూడండి రాజస్థాన్‌ని చూడండి. చూడగానే ఒక హుందాతనం అలా వచ్చేస్తది. ఎవరితో ఎలా ఉండాలో ఒక స్పష్టత ఉంటది. అస్సలు ప్రాబ్లమ్స్‌లోకెళ్ళరు. నాగేంద్ర దేశాయిని కూడా చూడండి ప్రాబ్లమ్స్ ఆయన ఫైనాన్షియల్‌గా నేనేం చేయాలి అంతవరకే. ప్రాబ్లమ్స్ అవసరం లేదు. చేసే పనిని ఇష్టపడతారు. చూడండి మన ముగ్గురు లీడర్స్‌లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఇక్కడే కనపడుతుంది మనకి. అందుకే వాళ్ళు పెద్ద లీడర్స్ అయ్యారు. వాళ్ళ పనిని వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఎళ్తారు. ఎవరైనా ఏదన్నా పొరపాటు తెలిసి తెలియక చేస్తే లీవ్ ఇట్ వదిలేస్తారు. దట్ ఈస్ మెచ్యూర్డ్. మెచ్యూర్ మైండ్స్ అలా ఉంటాయి. ప్రతిదానికి నువ్విలా చేసావు, నేనిలా చేశా, నీతో ఎందుకు వర్క్ చేయాలి, ఇంకా నీతో నేను మాట్లాడను. నో. ఇవి కాదు. మెచ్యూర్ మైండ్ పీపుల్ వాళ్ళకు స్పెషాలిటీసే వేరింకా. మనమందరం గూడా మెచ్యూర్ మైండ్స్‌లోకి రావాలి. డియర్ టీమ్ అందరం చెప్తున్నాను. ఇది మనకి చాలా, చాలా, చాలా బెస్ట్ క్వాలిటీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో. అందుకే కదా! త్రిబుల్ టీలు పెట్టి మనం ఎలా ఉండాలి? ఎలా నడవాలి? ఎలాంటి డ్రెస్సింగ్ ఎయాలి? షూ ఎలా ఉండాలి? వాకింగ్ ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? హ్యాండ్ మూవ్‌మెంట్ ఎలా ఉండాలి? ఇది చెప్పడానికి మనందరిని ఒక మెచ్యూర్ మైండ్స్‌లోకి ఒక పెద్ద లీడర్‌షిప్ క్రియేట్ చేయడం కోసం మనకు అన్ని త్రిబుల్ టీలు ఇచ్చింది. ఉపయోగించుకున్నోళ్ళు చాలా బాగున్నారు. విన్నోడు ఎప్పుడులాగా విని వదిలేయడం. రైట్. మెచ్యూర్ మైండ్ సెట్ అంటే పరిస్థితి ఎలా ఉన్నా వాళ్ళ మైండ్ ఫస్ట్ ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఎమోషన్స్‌తో ఉండరండి. విజ్డమ్‌తో డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ క్లారిటీ వాళ్ళకుంటది. నో వచ్చినా ఫీల్ అవ్వరు. సక్సెస్ వచ్చినా పొంగిపోరు. ఫెయిల్యూర్ వచ్చినా కుంగిపోరు. సో, టీమ్‌లో ఏ సిట్యుయేషన్ ఉన్నా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పండు చెట్టుకి రాళ్ళేస్తాం. ఏమొస్తాయి? పండ్లొస్తాయి. తిరిగి రాయేస్తదా? దానికి మెచ్యూరిటీ ఒకటుంది. మనం ఒక మాట ఎవరన్నా అనగానే రిటర్న్ అనాల్సిందే. పడంగా. సో, అలా అని గాదు ఎనీ సిట్యుయేషన్ ఇలానే ఉండాలని గాదు. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మెచ్యూర్ మైండ్స్ ఉంటేనే సక్సెస్ అవుతాము, గ్రో అవుతాం. మనల్ని జనాలు ఇష్టపడతారు ఈ మైండ్‌లో ఉంటే. ఇలాంటి వ్యక్తితో నేను పని చేయాలి. ఇలాంటి వ్యక్తి అసోసియేషన్‌లో నేనుండాలి. వాళ్ళ పవర్ అకాడమీ అసోసియేషన్‌లో ఎందుకు అంతమంది అలా బలంగా ఉంటారు? ఎందుకు ఒకరికొకరికి అంత రిలేషన్‌షిప్ ఉంటది? ఎందుకు అవి మెయింటెనెన్స్ అలా రిలేషన్‌షిప్ ఎందుకంత స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేస్తున్నాం? దట్ ఈస్ కాల్డ్ మెచ్యూర్డ్ మైండ్స్. ఒక్కొక్కరికి ఆ మెచ్యూరిటీ ఉంది. రైట్? ఇక్కడ మనం కూడా ఆ మెచ్యూరిటీ మనం డెవలప్ చేసుకుంటే మన టీమ్‌తో మనం అలా ఉండగలుగుతాం. మన టీమ్ మనల్ని ఇష్టపడతారు. మనం ఇంకా బిజినెస్‌ని ముందుకెలా తీసుకెళ్లాలని ఆలోచిస్తా ఉంటాం. మన టీమ్‌లో గ్రోత్‌ని తీసుకొస్తాం. వాళ్ళకి రిజల్ట్స్ ఇప్పిస్తాం. ఓకే. సో, ఇక్కడ లీడర్‌గా మనం ఉండాలి. ఎవరు క్రిటిసైజ్ చేసినా మనం పెద్ద సారీ మెచ్యూర్డ్ మైండ్ సెట్‌లో ఉన్నవాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సో, మెచ్యూరిటీ అంటే వాదించడం గాదండి. సక్సెస్‌ని చూపించడం. మనమందరం గూడా మెచ్యూర్డ్ మైండ్ సెట్‌లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి గ్రోయింగ్ మైండ్స్ విత్ మెచ్యూర్డ్ మైండ్స్. ఇది ఇంక టాప్ అన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈ మైండ్ సెట్ ఉన్న పర్సను ఖచ్చితంగా డీయూసీడీనో, వీఎంసీఎమో ఒక 10,00,000, 15, 20,00,000 ఇన్‌కమ్ ఎర్నర్ గానో డెఫినెట్‌లీ ఉంటారు.
దట్ ఈస్ గ్రోయింగ్ మైండ్స్ విత్ మెచ్యూర్ మైండ్స్. ఎదగటానికి అవసరమైన విషయాల్ని నేర్చుకుంటూ పెద్ద లక్ష్యాల్ని పెట్టుకొని పని చేస్తూ ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎలా చెయ్యాలో ఖచ్చితమైన స్పష్టత వాళ్ళకుంటది. నెట్వర్క్ మార్కెటింగ్ లో లైఫ్ టైం అందరూ ఉండలేరండి. కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది వదిలేస్తారు, కొంతమంది దీన్ని రాంగ్ కాన్సెప్ట్ అని మాట్లాడతారు, కొంతమంది వ్యక్తుల్ని రాంగ్ గా చూపిస్తారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే మన మెచ్యూర్ మైండ్, గ్రోయింగ్ మైండ్ సెట్ లో ఎలా ఉంటుందంటే సింపుల్ గా నేను ఎలా గ్రో అవ్వాలి, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, నా సక్సెస్ ని నేను ఎలా సాధించి చూపించాలి, దానికి కావాల్సిన నాలో నేను ఏం మార్చుకోవాలి, ఏం యాడ్ చేయాలి. ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అంటారు. స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అంటారు. సో మన స్ట్రెంగ్త్ ఏంటి, బలాల మీద పనిచేస్తాడు ఆ వ్యక్తి. ఒక డౌన్ లైన్ వదిలేసి వెళ్ళిపోయాడా, పర్లేదు, ఆయన మీద కోపాలు తాపాలు ఏం కాదు, వాళ్ళ వల్ల ఫ్యూచర్ ఏం పాడవదు. ఇంకొక బెస్ట్ పర్సన్ వస్తాడు, ఇంకో కొత్త వ్యక్తితో ముందుకెళ్తాడు. అలా ఉంటది వాళ్ళ మైండ్ సెట్ ఇక్కడ. రైట్. ఈ మైండ్ సెట్ తో గ్రోయింగ్ మైండ్స్ లో మెచ్యూర్డ్ మైండ్స్ తో గ్రోయింగ్ విత్ మెచ్యూర్డ్ మైండ్స్ కనుక మనకుంటే వీఆర్ ద టాప్. ఇంకా బెస్ట్ పర్సన్ అవుతాం. నాట్ ఓన్లీ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ లోనే కాదు, ఇక్కడ నీ మైండ్ సెట్ మారితే నీ ఎంటైర్ ఫ్యామిలీని మార్చే కెపాసిటీ నీకు ఉంటుంది. నీ పిల్లల్ని ఒక రైట్ వేలో డిసిప్లిన్ తో వాళ్ళని పెంచగలుగుతాం, వాళ్ళకు రైట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం యాజ్ ఎ పేరెంట్ గా. మన ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాండిల్ చేయగలుగుతాం. మన ఫ్యామిలీని, మన ఫ్యూచర్ ని కంప్లీట్ బ్యాలెన్స్ చేయగలుగుతాం. చూడండి, బిజినెస్ ఒక డబ్బులు మాత్రమే ఇవ్వట్లేదు, లైఫ్ బ్యాలెన్సింగ్ నేర్పిస్తుంది ఇక్కడ మనకి. మనం ఎలా పాజిటివ్ గా థింక్ చేయాలి, ఎనీ సిచ్యువేషన్ మనం ఎలా ఉండాలి, మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రతి కమ్యూనికేషన్ స్కిల్ ఏంటి, లీడర్షిప్ క్వాలిటీ ఏంటి, ప్రతిదీ మనకు బిజినెస్ నేర్పిస్తుందండి. వెస్టీలో రాకపోతే ఎక్కడో మనం పని చేసుకుంటూ ఆ పనికి న్యాయం చేస్తూ నెలకి జీతం తీసుకుంటాం. అక్కడ ఎలా ఉంటుందో, ఎవరితో మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుందో, ఈ అసోసియేషన్ లోకి వచ్చాక పాజిటివ్ మైండ్ సెట్స్, డ్రీమ్స్ గురించి మాట్లాడే ప్రతి మాట పాజిటివ్ గా, పెద్ద ఆలోచనలు చేసే విధంగా. ఏంటి మరి దానికి దీనికి డిఫరెన్స్ అంతే. మార్కెటింగ్ లోకి వస్తే మనం ఎక్కడైనా బ్రతకగలుగుతాం, మార్కెటింగ్ లో చేయగలిగిన వ్యక్తి. అందుకే అంటారు. సో దయచేసి అర్థం చేసుకోండి, మనమందరం కూడా గ్రోయింగ్ మైండ్స్ ప్లస్ మెచ్యూర్ మైండ్ సెట్ లో ఉండాలి. ఉందామా? సో మీరందరిలో కూడా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది, వీరిలో ఎవరిని ఎంచుకోవాలి, ఎలాంటి వారితో మీ టీంని నిర్ణయించాలి, మీరే డిసైడ్ చేసుకోండి. సో మీ టీంలో కొంతకాలం జర్నీ చేసి బ్రేక్ తీసుకున్నా, లేదా మీరు వెళ్ళి బిజినెస్ స్టార్టింగ్ చెప్పగానే జాయిన్ కాకపోయినా, లేదంటే మీకు రీజన్స్ ఎక్కువ రిజల్ట్ తక్కువైనా, వీళ్ళందరూ కూడా స్మాల్, నారో, నెగిటివ్ మైండ్ లో ఉన్న పీపుల్ అని మీరు అక్కడనే గుర్తుపెట్టుకోండి. లేదంటే వాళ్ళ క్వాలిటీస్ ఉండి పని చేయట్లేదంటే లేజీ మైండ్ లో ఉన్నారని అర్థం చేసుకోండి. మనం క్వాలిటీస్ కలిగి ఉంటే డెఫినెట్లీ మంచి క్వాలిటీ టీంని ముందుకు తీసుకొస్తాం. మనలో స్ట్రెంగ్త్ ఉంటే ఒకరి పైన ఇంకొకరు నెక్స్ట్ అనే మైండ్ సెట్ మనలో ఉండాలండి. సో మనం చేసిన కష్టం ఎప్పటికీ వృధా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అరే నేను ఇంతకాలం అవుతుంది, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టినా, నేను ఇంత చేసినా కదా, అయినా కూడా నాకు ఇంకా రిజల్ట్ వీక్ అవుతున్నాను. నో, మనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తో మన మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 రకాల మైండ్స్ అనేది 100లో 20 మంది ఉంటారు, 20% ఉంటారు. అంటే ఈ 20% ఎవరు, లాస్ట్ 3 మైండ్ సెట్ పీపుల్. ఆ 20% పీపుల్ ని క్యాచ్ చేయగల యాటిట్యూడ్ ని, నైపుణ్యాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడు మనం పెద్ద విజయాలు సాధించవచ్చు. తిరుగుంటది ఇంకా మన బిజినెస్ కి. మనం ఏదైతే రిజల్ట్ పొందాలనుకుంటున్నామో దానికి ఇంకా తిరుగుండదు. అర్థమవుతుందా? చేద్దామా? క్లారిటీ వచ్చిందా? ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి వారితో పని చేయాలి, ఇవన్నీ మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. రైట్. అర్థమైతే అందరు రెస్పాండ్ అవ్వాలండి, అందరు రెస్పాండ్ అవ్వాలి. రైట్. సో ఈ ప్రెజెంటేషన్ మీరు బిలీవ్ చేయరండి, నా స్టార్టింగ్ నేను ఒక బ్రాంజ్ గానో సిల్వర్ గానో ఉన్నప్పుడు రాజేష్ సార్ మైండ్ సెట్స్ గురించి చెప్పారు. అప్పటి నుంచి ప్రతి లీడరు, నాయంత సార్ అయినా, ఉపేంద్ర సార్ అయినా చాలా సార్లు ఎన్నో టాపిక్స్ లో చెప్పారు ఇలాంటి మైండ్ సెట్ తో మనం ఉండాలి అని చెప్పి. అప్పుడు కనెక్ట్ చేసుకున్నాను ఆ మైండ్ కి. సో వీక్ మైండ్స్ లో ఉండొద్దు, స్ట్రాంగ్ మైండ్ సెట్ లో ఉండాలి. స్ట్రాంగ్ లో కూడా గ్రోయింగ్ మైండ్ సెట్ లో ఉండాలి. గ్రోయింగ్ నుంచి
మెచ్యూర్‌లోకి రావాలి. అక్కడి నుంచి గ్రోయింగ్ విత్ మెచ్యూర్ తోటుంటేనే సక్సెస్ ఒస్తది. నెగెటివ్ మైండ్‌సెట్ ఉండొద్దు. నిజంగా నాకు నెగెటివ్ మైండ్‌సెట్ వచ్చిన వెంటనే నేను నా అప్లయన్స్‌తో మాట్లాడతాను. సార్ నాకిలా అనిపిస్తుంది అంటే వెంటనే ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోద్ది.